ఎవరు మీరు? నమస్కారం నాన్నగారు. ఎవరు నువ్వు? నాన్నగారు అంటున్నావేంటి? ఎవరింటికి వెళ్ళిపోయావు? ఎవరింటికి వచ్చావు? లేదు. మీ దగ్గరికి వచ్చా నాన్నగారు. ఎవరు అనుకున్నా ఎవరింటికి వచ్చావు? ఇగో మళ్ళీ అదే పిలుపు. ఎవరెవరో వస్తారు, ఎక్కడికి వచ్చి నాన్నగారు అంటాడు. మీ నాన్నగారు ఎవరు లేరు. వెళ్ళు. నేను ఉంటండి. ఎవరు బాబు నువ్వు? నమస్కారం అమ్మా. సరే అమ్మా, నువ్వు అక్కడ కూర్చోమ్మ. మీరుండండి, వాళ్ళు ఎవరో కనుక్కుందాము. చెప్పు బాబు, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? మాతో నీకేం పని? నీకు అమ్మ నాన్న లేరా? అమ్మా ఇలా రండి, ఈ గుండె చప్పుడు వినండి, మీ కొడుకునో కాదో తెలుస్తుంది. ఏంటి చిత్రంగా మాట్లాడుతున్నావు? సినిమాలు చూస్తుంటావా ఎక్కువ? లేదు నాన్నగారు, నాకు ఈ పునర్జన్మ ఇచ్చిన తండ్రి మీరే కదా. చనిపోవాల్సిన నన్ను బ్రతికించి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నేనా? తిక్కగా మాట్లాడుకో. ఇచ్చిపెట్టిందా? కొత్త జన్మని ఇచ్చినందుకు మీరు నాకు నాన్నగారే కదా. మీ నిర్ణయం వల్లే కదా నేను బ్రతికాను. ఈ గుండె మీ కొడుకుదే కదా, కావాలంటే వినండి. ఆ రోజు మా అబ్బాయి రవికి యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అవయవ దానాలు చేయమని చెప్పి వీళ్ళందరూ వస్తే నాకు చాలా కోపం వచ్చింది. ఇట్టడి దుఃఖంలో ఉండి మేమే బాధపడుతుంటే వీళ్ళందరూ వచ్చి ఇలా ఎందుకు అడుగుతున్నారని చాలా కోపం వచ్చింది. ఆ రోజు కూడా ఈవిడి వల్లే కాదని లేక ఒప్పుకున్నా. ఊరుకోండి. కానీ బాబు, ఈరోజు నేను చూశాక మనసుకి తృప్తి, ఆనందంగా ఉంది. ఒక మంచి పని చేయడమే కాదు, నా కొడుకుని నేను చూసుకొని ఆనందం కలిగింది. బాబు రవి, నేను రా మీ నాన్నని. నీ గుండె చప్పుడు వింటున్నాను.